హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేయబోతున్నాను. అదే అండి, దొడ్డు రవ్వ ఉప్మా. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ అయితే గోధుమ రవ్వ 1 కప్పు తీసుకున్నాను. చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకుని పెట్టుకున్న సన్నగా, 2 పచ్చిమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర అండ్ రుచికి సరిపడా ఉప్పు అండ్ ఆయిల్. అండ్ ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకొని. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇందులో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. వెంటనే పల్లీలు, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుందాం. కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు, నాకు ఇప్పుడు అవైలబుల్లో లేదు. సో అందుకు నేను వేయలేదు. కరివేపాకు వేసుకోవచ్చు ఇందులో. చూడండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకుందాము. సో 1 కప్ గోధుమ రవ్వకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. సేమ్ కప్ అండి ఇది. దీంతో 2 కప్పుల వాటర్ పోసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి మరగాలి మంచిగా. మరిగిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్ వేసిన నేను, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, నీళ్ళైతే మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకొని కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వ కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మళ్ళీ. సో ఒకసారి చూద్దాము. నాకైతే 5 to 6 మినిట్స్ పట్టిందండి ఇది ఉడకడానికి. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రవ్వ. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. సో చూడండి, ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సో నేను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నిజంగా మస్తుంది. నార్మల్ ఉప్మా కన్నా ఇది బాగుంది, చాలా బాగుంది. అన్నీ కరెక్ట్ సరిపోయింది. నిజంగా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.